కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో యూడీసీగా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్టుల రాధాకృష్ణ అదృశ్యంపై కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామ ప్రజలు రాధాకృష్ణకు మద్దతుగా నల్ల బ్యాడ్జీలు ధరించి ఇంద్రపాలెం మెయిన్ రోడ్డు ముసలమ్మ తల్లి గుడి వద్ద నిరసన తెలియజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి డిఎం అండ్ హెచ్ఓ నరసింహ నాయక్కు విడతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రాధాకృష్ణ అదృశ్యానికి కారకులైన అధికారులపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాధాకృష్ణ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకోవాలని జిల్లా అధికారులను కోరారు. రాధాకృష్ణ కుటుంబానికి న్యాయం జరగకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు, మాజీ వార్డు సభ్యులు, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సంస్థ సభ్యులు, అఖిలపక్ష పార్టీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. చాలా బాధాకరమైన విషయం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో మలేరియా రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్లో యూడీసీగా పనిచేస్తున్న కాంట్రాక్టర్ రాధాకృష్ణ గారు ఇంద్రపాలెం వాస్తవ్యులు 2 దశాబ్దాల పైగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఆ శాఖలో ఎవరిని అడిగినా రాధాకృష్ణ అనే ఉద్యోగి చాలా నిజాయితీపరుడు, ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా తన పని తానే చేసుకుంటారని అందరూ చెప్తున్నారు. గ్రామంలో కూడా ఎవరితో వివాదాలకి పోయే మనిషి కాదు, కలిసిమెలిసి వెళ్ళే మనిషే. అటువంటి ఉద్యోగి అకస్మాత్తుగా అదృశ్యం అవడం, ఆయన వాహనము, పరసు, చెప్పులు, ఫోన్ ఇవన్నీ జ్ఞానవంతుల మీద లభించడం, ఇప్పటికే అధికారులు స్పందించి ఆయన యొక్క మృతదేహం లభ్యమవుతుందేమో అని గోదావరిలో 4 రోజుల నుంచి వెతుకుతున్న ఇప్పటివరకు ఆచూకీ దొరకపోవడం పట్ల ఇంద్రపాలెం ప్రజలందరూ కూడా చాలా ఆందోళనగా, ఆవేదనగా ఉన్నారు. అయితే జరిగిన సంఘటనల మీద విచారణ కమిటీ వేశారు కలెక్టర్ గారు. దీనికి బాధ్యులైనటువంటి ఒక అధికారిని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా కూడా వచ్చింది కేకరమాలాపురం. అయితే గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా కోరే విషయం ఏంటంటే, ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, స్పెషల్ బ్రాంచ్ ఉంటుంది, విజిలెన్స్ ఉంటుంది, యాంటీ కరప్షన్ ఉంటుంది. మరి ప్రభుత్వ శాఖల్లో అన్ని అవినీతిమయమైపోయాయని ప్రజలందరూ అనుకుంటున్న సందర్భంలో కొద్దిమంది అయినా నిజాయితీగా ఉంటారనే దానికి నిదర్శనం రాధాకృష్ణ లాంటి వాడు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న మా ఇంద్రపాలెం నివాసి కాంట్రాక్టర్ రాధాకృష్ణ గారు అదృశ్యమైనటువంటి సంఘటన మా యావత్ ఇంద్రపాలెం గ్రామాన్ని విషాదానికి గురిచేసింది. అయితే ఈ సంఘటనని ఆ విధంగా ఆయన చేసుకోవడం అనే దాన్ని మేము ఎవరూ సమర్థించకపోయినప్పటికీ భవిష్యత్తులో ఇటువంటి సంఘటన మరెవరికి జరగకూడదనే ఉద్దేశంతో ఈ రోజు ఈ గ్రామ ప్రజలందరూ కూడా కలెక్టర్ గారికి, డిఎంఎండ్హెచ్ఓ గారికి కూడా మేము మెమోరాండాలు ఇస్తాం. ఈ సమస్యకి పరిష్కారం అయ్యే వరకు కూడా అవసరమైతే మేము పై స్థాయిలో డిప్యూటీ సీఎం గారికి, అదేవిధంగా సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మా మిత్రులు చెప్పినట్టుగా రాధాకృష్ణ గారు చాలా సౌమ్యుడు, చాలా నిజాయితీపరుడు. గత కొన్ని సంవత్సరాలుగా మా ఇంద్రపాలెం గ్రామంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఆయన నివాసం ఉంటున్నారు. అటువంటి వ్యక్తిని ఈ విధంగా ఉన్నతాధికారులు వేధింపులు గురిచేయడం అనేటువంటిది చాలా బాధాకరం. ఎవరైతే లేడీ డిఎం మెడికల్ ఆఫీసర్ ఉన్నారో వారి మీద కూడా గతంలో వారి కింద పనిచేసేటువంటి సిబ్బంది మీద వేధింపులు గురి చేసినటువంటి సంఘటన ఉంది. కాబట్టి దాని మీద కూడా లోతుగా పరిశీలించి ఆవిడపై చర్యలు తీసుకోవాలి. సస్పెండ్ చేయడమే కాదు, వేధించిన ఉన్నతాధికారులందరినీ కూడా ఉద్యోగాల నుంచి రిలీవ్ చేయాలి. అదేవిధంగా ఈ రోజున వారి కుటుంబం చూస్తే 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి వెంటనే న్యాయం చేయాలి. ఒక వృద్ధాప్యంలో ఉన్న తల్లి కూడా ఉంది, వాళ్ళకి వెంటనే ఈ కుటుంబానికి ఆదుకోవడానికి ప్రభుత్వం ఏ విధమైన చర్యలు తీసుకోవాలి, ఆ విధమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని, డిఎంఎండ్హెచ్ఓ గారిని కోరుతున్నాం. లేని పక్షంలో మా ఇంద్రపాలెం గ్రామ ప్రజలందరూ కూడా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి భవిష్యత్తులో డిప్యూటీ సీఎం గారి దృష్టి కూడా తీసుకెళ్ళడానికి మేమందరం కూడా ముందుకు వస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.